జిల్లా మంత్రికి సోగి లేదు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు సోగి లేదు. రైతులు పోయి ఒక ఎమ్మెల్యేని అడిగితే అది కానే కాలేదు, నేను ఉండంగా నన్ను కాదని అవుతుందా అని మాట్లాడేట. ఇక మరి ఆయన అవగాహన అది. టెండర్ అయింది పని అంటుంటేనంటే నాకు తెలియకుండా అవుతుందా, నేను ఆపుతలే అన్నట్టు. ఏమి 2 రోజులతో రాయి తీసుకొని ఎత్తి కొట్టుకోవాలి జనం. టెండర్ అయింది అంటుంటే. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే నల్లగొండ జిల్లాకు 100కి 100 నీళ్లు ఇవ్వాల్సిందే. పాలమూరు రంగారెడ్డి నుంచి ప్రాజెక్టులో మనం ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వదలిసినామో అన్ని ఎకరాలకు ఇవ్వాల్సిందే, దాంట్లో రెండో ఆలోచన లేదు. కాకపోతే అవే నీళ్లను తక్కువ ఖర్చుతో ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు, మార్గం ఉన్నప్పుడు దాన్ని పరిశీలించకుండా ఎక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్టులు చేపట్టడం మూలంగా ప్రయోజనం ఎవరికి? గుత్తదారులకు ప్రయోజనం. నష్టం ఎవరికి? ప్రజలకు. 2 రకాల నష్టం. ఒకటి, ప్రభుత్వ నిధులు ఎక్కువ ఖర్చు వృధా అయిపోతాయి. 2, ఆ ప్రాంతం కూడా జనాలు టనలు పోయేటువంటి ప్రాంతం కూడా జరిగేటువంటి భూసేకరణ ద్వారా ఆల్రెడీ ఆయకట్టులోకి వచ్చినటువంటి పొలాలు, పంట పొలాలు, పచ్చని పంటలు పడుతున్నటువంటి పొలాలు మరోసారి భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఎట్లా సంభవవుతుంది? ఎట్లా సహేతుకమవుతుంది? నేను నిన్న ఏదుల దగ్గర మాట్లాడుతూ కూడా ఈ విషయం చెప్పి అక్కడ కూడా రిలీజ్ చేశాను. గతంలో మేము పెట్టిన లెటర్ ఇప్పుడు కూడా మీకు కాపీ ఇస్తాను. గతంలో మేము పెట్టిన లెటర్ కూడా మీకు కాపీ ఇస్తాను. ఇవి చాలా గంభీరమైన విషయాలు. ఈ రోజువారీ ఏదో పేడ్ వర్కర్స్ కూడా వాట్సాప్లల్లో, ఫేస్బుక్లల్లో 3rd క్లాస్ వార్తలు పెట్టి టైం పాస్ చేసే రాజకీయాలు కాదు. ప్రజల జీవితాలతో ముడిపడిన అంశాలు. నెలకు 5-6 వేలు ఇచ్చి 5-10 మందిని పెట్టుకొని ఏదో తోసిందంతా వాట్సాప్ గ్రూపులలో రాసేటువంటి కాదు రాజకీయం. అనేక త్యాగాల తర్వాత వచ్చినటువంటి తెలంగాణ, సిద్ధించిన తెలంగాణ 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల పరిపాలనతో దేశంలో నంబర్ 1 స్థానంలో నిలబెట్టిన అన్ని రంగాల్లో. మొన్న ఈనాడు పత్రికలోనే వచ్చింది. భారతదేశంలో అత్యద్భుతంగా సమగ్రమైన అభివృద్ధి జరిగినటువంటి గ్రామ పంచాయతీల లిస్టులో ఇలా 25 గ్రామ పంచాయతీలు మనకు ఉన్నాయి. అందులో 2 మన వనపర్తి జిల్లాలు ఉన్నాయి, గణపూర్, మంగంపల్లి. నేను డెవలప్ చేసినాయి. భారతదేశ స్థాయిలో గుర్తింపు తెచ్చినాం. అట్లా భారతదేశ స్థాయిలో ఇవాళ గ్రామీణ అభివృద్ధిలో కానీ, మంచినీటి సరఫరాలో కానీ, సాగునీటి వనరుల అభివృద్ధిలో కానీ, అదేవిధంగా తలసరి ఆదాయ పెంపులో కానీ, తలసరి విద్యుత్ వినియోగంలో కానీ, రెసిడెన్షియల్ స్కూళ్ళ ఏర్పాటులో కానీ, అనేక రంగాలలో, అనేక పారామీటర్స్ లో ఇవాళ తెలంగాణను 10 ఏళ్ల కాలంలో అగ్రభాగాన్ని నిలిపినాం. దాన్ని నిలబెట్టే చాలు, మీరు గొప్పగా యాడ్ చేయకుండా ప్రభుత్వం నిలబెట్టలేకపోతుంది.